أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسأل لما ليس لك به علم إني أعظك أن تكون من الجاهلين. ఆయన అల్లాహ్ జవాబిచ్చాడు, ఓ నూహ్, అతడు నిశ్చయంగా నీ కుటుంబంలోని వాడు కాడు. నిశ్చయంగా అతడి పనులు మంచివి కావు. కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరిన వాడవు కావద్దు అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను. قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. నూహ్ ఇలా విన్నవించుకున్నాడు, ఓ నా ప్రభూ, నిశ్చయంగా నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే నేను నష్టపోయిన వారిలో చేరుతాను. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم. ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది, ఓ నూహ్, నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి మరియు మా ఆశీర్వాదాలతో ఓడ జూదీ పర్వతం నుండి దిగండి. వారిలోని కొన్ని సంఘాలకు మేము కొంతకాలం వరకు సుఖసంతోషాలను ప్రసాదించగలము. ఆ తరువాత మా వద్ద నుండి బాధాకరమైన శిక్ష వారిపై పడుతుంది. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين. ఓ ప్రవక్త, ఇవి అగోచర విషయాలు. వాటిని మేము నీకు మా సందేశం వహీ ద్వారా తెలుపుతున్నాము. వాటిని నీవుగాని నీ జాతివారుగాని ఇంతకు పూర్వం ఎరుగరు. కనుక సహనం వహించు. నిశ్చయంగా మంచి ఫలితం దైవభీతి గలవారికే లభిస్తుంది. وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إن أنتم إلا مفترون. మరియు ఆ జాతివారి దగ్గరికి వారి సహోదరుడు హూద్ను పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మీరు కేవలం అబద్ధాలు కల్పిస్తున్నారు. يا قوم لا أسألكم عليه أجرا إن أجري إلا على الذي فطرني أفلا تعقلون. ఓ నా జాతి ప్రజలారా, ఈ పనికి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం నన్ను సృజించిన ఆయన వద్దనే ఉంది. ఏమీ మీరు బుద్ధిని ఉపయోగించరా, అర్థం చేసుకోలేరా? ويا قوم استغفروا ربكم ثم توبوا إليه يرسل السماء عليكم مدرارا ويزدكم قوة إلى قوتكم ولا تتولوا مجرمين. మరియు ఓ నా జాతి ప్రజలారా, మీ ప్రభువు క్షమాభిక్షను వేడుకోండి, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీ కొరకు ఆకాశం నుండి భారీ వర్షాలు కురిపిస్తాడు మరియు మీకు మీ శక్తిపై మరింత శక్తిని ఇస్తాడు. కావున మీరు నేరస్తులై వెనుదిరగకండి. قالوا يا هود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما نحن لك بمؤمنين. వారు అన్నారు, ఓ హూద్, నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకుని రాలేదు మరియు మేము కేవలం నీ మాటలు విని మా దేవతలను వదిలిపెట్టలేము మరియు మేము నిన్ను విశ్వసించలేము. إن نقول إلا اعتراك بعض آلهتنا بسوء قال إني أشهد الله واشهدوا أني بريء مما تشركون. మా దైవాలలో నుండి కొందరు నీకు కీడు కలిగించారు, నిన్ను పిచ్చికి గురి చేశారు అని మాత్రమే మేము అనగలము. అతను హూద్
జవాబిచ్చాడు. ఆయన, అల్లాహ్ తప్ప మీరు ఆయనకు సాటి కల్పించే వాటితో నిశ్చయంగా నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అల్లాహ్ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి. من دونه فكيدوني جميعا ثم لا تنظرون. ఇక మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకెలాంటి వ్యవధి ఇవ్వకండి. إني توكلت على الله ربي وربكم ما من دابة إلا هو آخذ بناصيتها إن ربي على صراط مستقيم. నిశ్చయంగా నాకు మరియు మీకు ప్రభువైన అల్లాహ్నే నేను నమ్ముకున్నాను. ఏ ప్రాణి జుట్టు కూడా ఆయన చేతిలో లేకుండా లేదు. నిశ్చయంగా నా ప్రభువే రుజుమార్గంపై సత్యంపై ఉన్నాడు. فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم ولا تضرونه شيئا إن ربي على كل شيء حفيظ. ఒకవేళ మీరు వెనుదిరిగితే మీ ఇష్టం. వాస్తవానికి నేనైతే నాకివ్వబడిన సందేశాన్ని మీకు అందజేశాను. మరియు నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని మీకు వారసులుగా చేయగలడు మరియు మీరు ఆయనకు ఏమాత్రం హాని చేయలేరు. నిశ్చయంగా నా ప్రభువే ప్రతిదానికీ రక్షకుడు. ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من عذاب غليظ. మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు మా కారుణ్యంతో హూద్ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము మరియు వారిని ఘోరశిక్ష నుండి కాపాడాము. وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد. మరియు వీరే ఆద్ జాతివారు. వారు తమ ప్రభువు సూచనలను ఆయాత్లను తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలకు అవిధేయులయ్యారు మరియు క్రూరుడైన ప్రతి సత్య విరోధి ఆజ్ఞలను అనుసరించారు. وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم ألا بعدا لعاد قوم هود. మరియు ఇహలోకంలో అల్లాహ్ శాపం బహిష్కారం వారిని వెంబడింపజేయబడింది మరియు పునరుద్ధాన దినమున కూడా అల్లాహ్ శాపం వారిని వెంబడించగలదు. వినండి, నిస్సందేహంగా ఆద్ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కావున చూశారా, హూద్ జాతి వారైన ఆద్లు ఎలా అల్లాహ్ కారుణ్యానికి దూరమైపోయారో. జజాకుం అల్లాహ్ ఖైర్.